మేజర్ సిమ్టమ్ దేనివల్ల మనం మంకీ పాక్స్ అని గుర్తించగలం? క్యారియర్స్ లాగా ఉంటారు. సిమ్టమ్స్ ఏం బయటపడవు. సిమ్టమ్స్ బయటపడిన వాళ్ళకి ఇనీషియల్‌గా ఏమవుతుందంటే దగ్గినా, తుమ్మినా గూడా గాల్లో ఉండి మనం కోవిడ్ ఎట్లా వ్యాప్తి చెందిందో ఇది గూడా అలానే అవుతుంది. ఎన్సెఫలైటిస్ అంటామనమాట. బ్రెయిన్ డ్యామేజ్ కావడము, బ్రెయిన్ చుట్టూ కొన్ని కవరింగ్స్ ఉంటాం. మెనింజైటిస్ అంటామనమాట. సో, మెనింజస్ దెబ్బతినడము, అదేవిధంగా లంగ్స్‌లో ఫ్లూయిడ్ ఫార్మ్ కావడం, లంగ్స్ డ్యామేజ్ కావడం. వెల్కమ్ టు ధాత్రి హెల్త్. మనతో ఈరోజు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ అట్ ఫిడికస్ హోమియోపతి. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. నిన్న రీసెంట్గా మనకి నరేంద్ర మోదీ మంకీ పాక్స్ గురించి ఒక అలర్ట్ ఇవ్వడం చూసాం కదా. మీరు దేనివల్ల ఈ మంకీ పాక్స్ అనేది వస్తుంది అని అనుకుంటున్నారు? రైట్. సో, మంకీ పాక్స్ అనేది ఒక వైరస్ అండి అది. మంకీ పాక్స్ మనకు పాతకాలంలో చెప్పేవాళ్ళు. సో, ఆహ్, ఆహ్, చికెన్ పాక్స్ లాగానే ఉంటుందనమాట అది. స్మాల్ పాక్స్ అనేవాళ్ళు. స్మాల్ పాక్స్‌కి ప్రపంచమంతా అలర్ట్ అయ్యి సో, దాన్ని ఎరాడికేట్ చేశామనమాట. సేమ్ దాని జాతికి సంబంధించిందే ఈ మంకీ పాక్స్ గూడా. సో, మంకీ పాక్స్ అనేది మనకు కొత్తగా వచ్చిన డిసీజ్ ఏం గాదు. 1970స్‌లో నుంచి మంకీ పాక్స్ ఉంది. సో, బేసిక్‌గా ఏమైందంటే అప్పట్లో చాలా లోకలైజ్డ్‌గా ఉండేది. మనకు ఇంత ట్రావెలింగ్ ఉండేది. అది ఇప్పుడు ఎవరన్నా ఎక్కడికన్నా ఎళ్ళొచ్చు. సో, అప్పుడు అలా ఉండేది కాదనమాట. సో, అది జస్ట్ మనకు సెంట్రల్ ఆఫ్రికాలో కాంగో అనే ఒక కంట్రీ ఉంటుంది. డెపో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని అంతవరకే పరిమితమైండేది. సో, ఎప్పుడైతే ఈ ట్రావెలింగ్ ఎక్కువైందో, సో, టూరిజం అని, ట్రావెలింగ్ అని ఎక్కువైందో, సో, అక్కడి నుంచి స్ప్రెడ్ అయిందనమాట. స్ప్రెడ్ అయిందంటే మామూలు కోవిడ్ లాగా అలా స్ప్రెడ్ కాలేదు. అక్కడక్కడ స్పోరాడిక్ కేసెస్, అక్కడో కేసు, ఇక్కడో కేసు. సో, ఒక కేసు అమెరికాలో కనుగొన్నారు. లేటెస్ట్‌గా స్వీడన్‌లో ఒక కేస్ వచ్చింది. ఆస్ట్రేలియాలో వచ్చింది. యూఎస్‌లో వచ్చింది. లేటెస్ట్‌గా పాకిస్తాన్‌లో కూడా ఒక 3 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. సో, అక్కడక్కడ స్పోరాడిక్‌గా ఉన్నాయి తప్పితే అది ఒక పాండమిక్ లాగా అందరికీ రావడం అనేది ఎప్పుడూ జరగలేదనమాట. బేసిక్‌గా ఇదేంటంటే ఒక వైరల్ డిసీజ్. ఈ వైరల్ డిసీజే మనకు మంకీ పాక్స్ అంటున్నామనమాట. అంటే ఇది ఎంపాక్స్. కంటేజియస్ డిసీజా? అంటే ఇప్పుడు కోవిడ్ లాగా అంటే కొన్ని సిమ్టమ్స్ చెప్పారు కదా, కోవిడ్ లో మనకి స్నీజింగ్ వల్ల కానీ లేదంటే కాంటాక్ట్ వల్ల కానీ, అలా దేని వల్ల ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది మంకీ పాక్స్ అనేది? సో, మంకీ పాక్స్ అనేది మెయిన్‌గా కాంటాక్ట్ వల్ల. సో, ఏదన్నా పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ గానీ, లేకపోతే ఫ్లూయిడ్స్ కాంటాక్ట్ కావడం గానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా పర్సన్‌ని టచ్ చేశారు, పక్కన కూర్చున్నారు, వాళ్ళలో బట్టలు వాడారు, లేకపోతే ఒకటే కంచంలో తిన్నారు. ఒకటే కంచంలో తిన్నప్పుడు వాళ్ళ నోట్లో ఉన్న సలైవా అంతా దాంట్లో పడుతుంది. లేదంటే ఒక్కొక్కసారి స్వెట్ నుంచి ఎక్స్‌చేంజ్ కావచ్చు, లేకపోతే ఒక్కోసారి సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కావచ్చు. ఏదన్నా పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ లేకపోతే ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో, మెయిన్‌గా దీనివల్లే జరుగుతుంది. సో, కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తాయంటే ఏరోజాల్స్ అంటే మనం దగ్గినా, తుమ్మినా కూడా గాల్లో ఉండి మనం కోవిడ్ ఎట్లా వ్యాప్తి చెందిందో ఇది కూడా అలానే అవుతుందని. బట్ ఆ ఛాన్స్ చాలా తక్కువనమాట. ఉంటుంది బట్ చాలా తక్కువ. మెయిన్‌గా పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ గానీ, లేకపోతే ఫ్లూయిడ్ ఎక్స్‌చేంజ్ గానీ, లేకపోతే ఏదన్నా వాళ్ళు వాడిన బట్టలు వాడడము, ఒకటే కంచంలో తినడము. సో, ఇటువంటివి అన్నీ చేస్తే ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అవుతుందది. ఓకే. మేజర్ సిమ్టమ్ దేనివల్ల మనం మంకీ పాక్స్ అని గుర్తించగలం? మంకీ పాక్స్ అనేది మనకు స్మాల్ పాక్స్ లాంటి వైరస్. ఫస్ట్ మనకు గుర్తించాల్సింది ఏంటంటే ఇనీషియల్ స్టేజ్‌లో ఎలా ఉంటదంటే 21 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటామనమాట. అంటే ఇది కాంటాక్ట్ అయిన 21 డేస్ వరకు నార్మల్‌గా సింప్టమ్స్ ఉండవు. 21 డేస్ తర్వాత సింప్టమ్స్ స్టార్ట్ అయితాయి. సో, మనం ఫస్ట్ అడగాలి. ఈ 21 డేస్‌లో నువ్వేమైనా ట్రావెల్ చేసొచ్చా? ఇండియాలో లేదు. సో, ఏమైనా ట్రావెల్ చేసావా? ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్‌కెళ్ళావా? ఫస్ట్ అనమాట. సో, 21 డేస్ తర్వాత కూడా చాలామందికి సింప్టమ్స్ ఉండవు. ఏసిమ్ప్టమాటిక్. కోవిడ్‌లో కూడా మీరు చూసుంటారు. కొంతమందికి సింప్టమ్స్ ఉన్నాయి. కొంతమందికి వచ్చిపోయినట్లు కూడా తెలియదనమాట. సో, మైల్డ్ సింప్టమ్స్. ఇది కూడా అంతే. కొంతమందికి క్యారియర్స్ లాగా ఉంటారు. సింప్టమ్స్ ఏం బయటపడవు. సింప్టమ్స్ బయటపడిన వాళ్ళకి ఇనీషియల్‌గా ఏమవుతుందంటే ఫీవర్ రావడము, కోల్డ్ రావడము, అదేవిధంగా బాడీలో చిల్స్ రావడము, మజిల్ పెయిన్స్ రావడము, ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్‌లో జరుగుతాయి. నెక్స్ట్ ఎప్పుడైతే స్కిన్ లీజన్స్ వస్తాయో దాన్ని మనం ఏమంటామంటే పస్ట్యూల్స్ అంటామనమాట. పస్ట్యూల్స్ అంటే ఏంటంటే మనకు లీజన్ అనేది ఒక 1 సెంటీమీటర్ వరకు ఉంటుంది. పస్‌తో ఫిల్ అయి ఉంటుంది. సో, ఈ పస్ట్యూల్స్ అనేవి బాడీలో ఎక్కడన్నా రావచ్చు. తలలో రావచ్చు, ఫేస్‌లో రావచ్చు, బాడీ పైన రావచ్చు, చేతుల పైన, కాళ్ళ పైన, అరిచేతుల పైన, ప్రైవేట్ పార్ట్స్‌లో ఎక్కడన్నా రావచ్చనమాట. సో, ఇది సెకండ్ స్టేజ్. సో, థర్డ్ స్టేజ్ చాలా కొంతమందికి ఏంటంటే సివియర్‌గా మారుతుంది. అప్పుడేముంటాయంటే ఎన్సెఫలైటిస్ అంటామనమాట. బ్రెయిన్ డ్యామేజ్ కావడము, బ్రెయిన్ చుట్టూ కొన్ని కవరింగ్స్ ఉంటాం. మెనింజైటిస్ అంటామనమాట. సో, మెనింజస్ దెబ్బతినడము, అదేవిధంగా లంగ్స్‌లో ఫ్లూయిడ్ ఫార్మ్ కావడం, లంగ్స్ డ్యామేజ్ కావడము,
హార్ట్ డ్యామేజ్ కావడము. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఓన్లీ 1% ఆఫ్ ది పీపుల్‌లో మనము ఈ సిమ్టమ్స్ చూస్తామనమాట. అందుకే వార్నింగ్ ఎందుకు మెయిన్‌గా ఇచ్చిందంటే, సో ప్రపంచం వ్యాప్తంగా మనము స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, అట్‌లీస్ట్ 1% అంటే 100 మందికి ఈ ప్రాబ్లమ్ వస్తే ఒకరు చనిపోతున్నారనమాట. డెత్ రేట్ అనేది 1% ఉంటుంది. ఓకే. మామూలుగా ఇప్పుడు మీరు 200 ఇయర్స్ నుంచి తెలిసిందే అంటున్నారు కదా! యాహ్! సో అది ఇప్పుడు మనకి దానికి ఆల్రెడీ క్యూర్ ఏమన్నా కనిపెట్టారా? లేదంటే ఇంకా ఆన్ ద వేలో ఉందా రైట్. ప్రాసెస్? సో ఇది కోవిడ్ లాగా ఫ్రెష్‌గా వచ్చింది, కొత్తగా వచ్చింది కాదు. మాకు ముందు నుంచే ఉంది. అదేవిధంగా మనము స్మాల్ పాక్స్ అంటామనమాట. స్మాల్ పాక్స్ ఫ్యామిలీకి సంబంధించిందే ఈ వైరస్ కూడా అనమాట. సో ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే, సైంటిస్టులు చెప్పడం ఏంటంటే, ఏదైతే ఆల్రెడీ మనం స్మాల్ పాక్స్‌కి వ్యాక్సిన్ ఇస్తున్నామో అదే వ్యాక్సిన్ పనిచేస్తుంది. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ వాడొచ్చు. పెయిన్ తక్కువ ఉండడానికి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చు. సో ఫ్లూయిడ్ లాస్ ఉంటే ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. సో స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మనకు ఏదైతే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మనం ప్రపంచం నుంచి ఎరాడికేట్ చేస్తామో అదే వ్యాక్సిన్ దీనికి కూడా పనిచేస్తుంది. సో ఓన్లీ 1% ఆఫ్ ది కేసెస్ డెత్‌లోకి వెళ్తున్నాయన్నమాట. మేజర్‌గా ఏం ప్రివెన్షన్స్ తీసుకోవచ్చు? అంటే అసలు ఎఫెక్టే అవ్వకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్స్ ఏముంటాయి? రైట్. బేసిక్‌గా ఫస్ట్ నుంచి మనము చూసుకుంటూ వస్తే ఎటువంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి. సో మనం ఏ కంట్రీలోకి వెళ్తున్నాం. సో సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్‌కి ఈ టైంలో వెళ్ళకుండా ఉండడం మంచిది. లేదంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎవరన్నా ఇండియాకి వచ్చారనుకోండి. సో వాళ్ళని ఒక గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 6 మంత్స్ ఐసోలేషన్. సో ఇండియన్ గవర్నమెంట్ కాదు, ప్రపంచం మొత్తం ఏం చెప్తుందంటే, ఎవరైనా సెంట్రల్ ఆఫ్రికా నుంచి వస్తే వాళ్ళని 6 మంత్స్ అబ్జర్వ్ చేయండి. అంటే సెపరేట్ చేయండి అని చెప్పట్లేదు. 6 మంత్స్ వాళ్ళని అబ్జర్వ్ చేయండి అంటుంది. సో ఇది కోవిడ్ లాగా బయటికి కనపడకపోవడం అంటూ ఉండదు. సో లీజన్స్ అన్నీ స్కిన్ పైన కనిపిస్తాయి అనమాట. ఎప్పుడైతే ఈ లీజన్స్ ఉన్నాయో వాళ్ళని ఐసోలేట్ చేయడము, ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇవి ఇనిషియల్ స్టేజ్‌లో. లేదు ఆల్రెడీ ఇండియాకి వచ్చింది, బాగా స్ప్రెడ్ అవుతుందంటే అప్పుడు పర్సన్ టు పర్సన్ మనం ఏమనుకున్నాము, పర్సన్ నుంచి పర్సన్‌కి కాంటాక్ట్ అవుతుంది. సో దేని ద్వారా? సో బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా వస్తుందన్నమాట. బాడీ ఫ్లూయిడ్స్ ఎలా ఎక్స్‌చేంజ్ అవుతాయి? వేరే వాళ్ళ బట్టలు వాడడము, లేదంటే వేరే వాళ్ళ టవల్స్ వాడడము, అదే ఒకటే కంచంలో అన్నం తినడము, వస్తువులు షేర్ చేసుకోవడము. సో దీనివల్ల సెక్షువల్ కాంటాక్ట్ వల్ల దీనివల్ల కూడా జరుగుతుందనమాట. సో పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అనేది ఎంత మినిమైజ్ చేసి ఇప్పుడు కాదు, ఒకవేళ వస్తే సో అంతవరకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఏరోజాల్స్. మనము కోవిడ్‌లో అనుకున్నట్లు దగ్గినా, తుమ్మినా అది గాల్లో ఉంటుంది, అది వస్తుంది. సో ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ చాలా తక్కువ అనమాట. సో మెయిన్ కాంటాక్ట్ ఏంటంటే పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, లేదంటే ఫ్లూయిడ్ ఎక్స్చేంజ్ అని మనం చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎంపాక్స్ గురించి ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి.